వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతం నవీన్ యాదవ్ కి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చిన తర్వాత యాక్చువల్ గా ఈ స్థానం కోసం అంటే ఉప ఎన్నికల్లో దాదాపుగా 4 నుంచి 5 మంది కీలక నాయకులు పోటీ పడ్డారు. అందులో ముఖ్యంగా సిఎన్ రెడ్డి పోటీ పడడం అనేది జరిగింది. ప్రస్తుతం రేమాత్ నగర్ కార్పొరేటర్, తర్వాత బొంతు రామ్మోహన్, తర్వాత చూసుకున్నట్టయితే అంజన్ కుమార్ యాదవ్. ఎక్కడ చూసినా కూడా అసలు వీళ్ళ ఫ్లెక్సీలు, వీళ్ళ బ్యానర్లు కావచ్చు, తర్వాత విజయలక్ష్మి, సో ఈ విధంగా పోటీ పడడం అనేది జరిగింది. దాంట్లో ప్రస్తుతం నవీన్ యాదవ్ వీళ్ళకి బుజ్జగింపు చర్యలు చేపట్టారు. సో అధిష్టానం ఆల్రెడీ అంజన్ కుమార్ యాదవ్ కి ఏకంగా మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, తర్వాత వివేక్ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, మంత్రులు, అలాగే ఇన్ఛార్జ్ కూడా వెళ్ళి సో భవిష్యత్తులో మీకు మరికొన్ని పదవులు ఇస్తాము, సో ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పడం. ఆ రోజు ప్రెస్ మీట్ లో కూడా నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేది నా లక్ష్యం అని చెప్పారు, కానీ జూబ్లీస్ గురించి చెప్పలేదు. సో కాంగ్రెస్ పార్టీ కోసం నేను కష్టపడతా అని చెప్పి అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్పారు. అలాగే బొంతు రామ్మోహన్ గారు ప్రస్తుతం నేను భారతీయ జనతా పార్టీలో వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతుంది, నేను భారతీయ జనతా పార్టీలోకి ఏం వెళ్ళట్లేదు, సో డెఫినెట్ గా నేను పార్టీ కోసం కృషి చేస్తా అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అందుబాటులో రాలే. సిఎన్ రెడ్డి కూడా నిన్న నవీన్ యాదవ్ కలిసినట్లున్నాడు, బట్ యాక్టివ్ గా మాత్రం ఇంకా తిరగట్లేదు. సో పేరు అనౌన్స్మెంట్ కాకముందు సో 24/7 గా సిఎన్ రెడ్డి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క గల్లీలో తిరగడం అనేది జరిగింది. ఆ విధంగా అంటే విజయలక్ష్మి చూసుకుంటే ఎక్కువగా ఫోకస్ కాలేదు, కాకపోతే బ్యానర్ల విషయంలో విజయలక్ష్మి గారు చాలా ఫోకస్ కావడం అనేది జరిగింది. దాదాపు ఇట్లా 4-5 మంది పోటీ పడి ఆశించిన స్థాయిలో టికెట్ రాకపోయేసరికి మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వీరి కోసం నవీన్ యాదవ్ కోసం కృషి చేస్తారా, లేకపోతే ఎడమోహం పెడమోహం వేసుకొని కూర్చుంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.